క్లాస్ 41 స్క్వేర్ ఎంబోజ్డ్ మిర్రర్. మనం ఒక స్క్వేర్ మిర్రర్‌ని ఎంబోజ్డ్ టైప్‌లో అంటే లోడెడ్‌లో స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మీరు మార్కింగ్ కోసం ఆ లైన్‌కి మిడిల్‌లో వచ్చేటట్టు ఒక మార్క్ పెట్టుకోండి. ఒక సైడ్ తీసుకొని కార్నర్‌లో ఇంకో సైడ్‌కి వెళ్ళాలి. అక్కడే సపోర్ట్ రింగ్, మళ్ళీ ఇటు నుంచి అటు. మళ్ళీ సపోర్ట్ రింగ్ అటు నుంచి ఇటు. మళ్ళీ సపోర్ట్ రింగ్ ఇటు నుంచి అటు. ఎప్పుడైతే మనం ఆ పాయింట్‌కి రీచ్ అయిపోతామో, ఇక్కడ పాయింట్ రీచ్ అయ్యాను కదా! డైరెక్ట్ ఇంకో కార్నర్‌కి వెళ్ళాలి. ఈ కార్నర్‌లో తీసుకొని అటు నుంచి ఇటు ఆ కార్నర్‌ని కవర్ చేస్తూ రావాలి. సపోర్ట్ రింగ్ ఇటు నుంచి అటు. లైన్ మీద నుంచే స్టిచ్ చేసేసుకోవాలి. సపోర్ట్ రింగ్ అటు నుంచి ఇటు, సపోర్ట్ రింగ్ ఇటు నుంచి అటు. మళ్ళీ సపోర్ట్ రింగ్ అటు నుంచి ఇటు. సో 2 కార్నర్స్ అయిపోయినాయి. మళ్ళీ ఈ కార్నర్‌కి రావాలి. ఆ ఎడ్జ్‌ని కవర్ చేసుకుంటూ అటు వెళ్ళాలి. అక్కడ సపోర్ట్ రింగ్ మళ్ళీ ఇటు రావాలి. సపోర్ట్ రింగ్ అటు వెళ్ళాలి. మళ్ళీ సపోర్ట్ రింగ్ అటు నుంచి ఇటు. ఆ పాయింట్స్ రీచ్ అయ్యేంత వరకి స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ అటు నుంచి ఇటు, సపోర్ట్ రింగ్ ఇటు నుంచి అటు. ఎప్పుడైతే ఆ పాయింట్ రీచ్ అయిపోతామో డైరెక్ట్ కార్నర్‌కి వెళ్ళిపోవాలి. కొంచెం ముందుకు తీసుకొని అటు వెళ్ళాలి. సపోర్ట్ రింగ్ అటు నుంచి ఇటు. ఆ థ్రెడ్ ఉంది కదా! దాని మీద నుంచే స్టిచ్ చేసేసుకోవాలి. సపోర్ట్ రింగ్ అటు నుంచి ఇటు, సపోర్ట్ రింగ్ ఇటు నుంచి అటు, సపోర్ట్ రింగ్ అటు నుంచి ఇటు. ఈ విధంగా మనం 4 కార్నర్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు మధ్యలో కూడా ఆ స్క్వేర్ షేప్ అనేది మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం దీని చుట్టూ చైన్ స్టిచ్‌ని బోర్డర్ లాగా వేసుకోవాలి. మీరు సేమ్ కలర్ వేసుకోవాలనుకుంటే కంటిన్యూషన్ చేసుకోవచ్చు. లేదు డిఫరెంట్ కలర్ డిఫరెంట్‌గా చేసుకోవాలనుకుంటే అక్కడ ఎండ్ చేసేసుకొని చైన్ స్టిచ్‌కి మనం ఈ థ్రెడ్‌తో వేస్తున్నాం కదా! మీరు ఇంకో కలర్ థ్రెడ్‌తో వేసుకోవచ్చు. లేదు జెరీ థ్రెడ్‌తో వేసుకోవచ్చు. లేదు బీడ్స్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా అది బోర్డర్ అనేది మన చాయిస్. నేనైతే సేమ్ థ్రెడ్ వేసేస్తున్నాను. సో, ఈ విధంగా మనం ఇందాక స్టిచ్ చేసుకున్న ఆ లోడ్ స్టిచ్‌కి ఈ చైన్ స్టిచ్‌కి గ్యాప్ అనేది ఏమీ రాకుండా చూసుకోవాలి. సో, ఈ విధంగా మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి వరకి చైన్ స్టిచ్ వేసుకొని స్టార్టింగ్ చైన్ రింగ్ ఉంది కదా! ఆ రింగ్ లోపల నుంచి మనం ఎండ్ నాట్ అనేది తీసుకోవాలి. సో, నేనిప్పుడు స్టార్టింగ్ పాయింట్ రీచ్ అయిపోయాను. ఎండ్ నాట్ అనేది దాని మధ్యలో నుంచి తీసి ఎండ్ నాట్ వేసుకోవాలి. సో, ఈ విధంగా మనం స్క్వేర్ షేప్‌లో ఉన్న మిర్రర్‌ని ఎంబోజ్డ్ స్టిచ్‌తో స్టిచ్ చేసుకోవచ్చు.